ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్నాం. సో ఇక్కడ మెట్పల్లి మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల అంటే సర్పంచులు రావడం జరిగింది. సో వాళ్ళు వచ్చిన విషయం ఏంటి, ఆ విషయాలను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు వర్షాలు పడక రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. సో అలాగే తాగునీటి సమస్య కూడా ఉందని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. సో ఆ విషయాలపై ఇక్కడ అంటే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సో సాగునీటిని అందించాలని చెప్పేసి వీళ్ళు వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. సో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జగ్గాసాగర్కి సంబంధించిన సర్పంచ్ గారు ఉన్నారు. సో ఒకసారి అడిగి తెలుసుకున్నాం. అన్న, మీది జగ్గాసాగర్ కదా? జగ్గాసాగర్, మెట్పల్లి మండలం జగ్గాసాగర్. మీ పేరు చెప్పండి. సాయి గౌడ్. ఓకే, చెప్పండి అన్న, అసలు మీరు ఎందుకు వచ్చారు? అసలు ఇప్పుడు ఈ ఎలిమినేట్ అనే మన వాతావరణం బాగాలేక, వర్షాలు లేక రైతులు పంటలు వేసిండ్లు, పొలాలు వేసిండ్లు, తోట మొక్కలు వేసిండ్లు, మొత్తం వరదకాలంలో నీళ్ళు మొత్తం ఎండిపోయినాయి. గతంలో ఎంత టైట్ ఉన్నా కానీ మనకు వరదకాలం ద్వారా రివర్స్ పంపులు వస్తుండే. ఇప్పుడు రివర్స్ పంపు ద్వారా కిందికి ఎన్నో నీళ్ళు పోతున్నాయి. దయచేసి ప్రభుత్వము రైతులపై కానీ మా సర్పంచులపై కానీ కరుణించి ఖచ్చితంగా రివర్స్ పంపు ద్వారా మాకు ఇక్కడ చెరువులు నింపడం కానీ, ఇక్కడ రివర్స్ పంపు ద్వారా నీళ్ళు వస్తేనే రైతులు బతుకుతారు. మా గ్రామ పంచాయతీలో కూడా పెద్ద సమస్య అవుతుంది. ఇప్పుడు ఈ నీళ్లు లేక, భూగర్భ జలాలు లేక అందరూ నల్లలు రావు, నీళ్లు రావు అనేది కూడా సర్పంచులకు పెద్ద సమస్యగా తయారవుతుంది. కావున గవర్నమెంట్ తొందర స్పందించి వెంటనే రివర్స్ పంపు ద్వారా కాళేశ్వరం నుంచి మనకు నీళ్ళు ఇవ్వాలని మన మెట్పల్లి మండల సర్పంచ్ తరఫున కోరుతున్నా. కలెక్టర్ గారికి మీరు ఇచ్చారు కదా వినతి పత్రం, అంటే మీకు ఏం చెప్పారు? ఏమైనా హామీ ఇచ్చారా? కలెక్టర్ గారు ఏమన్నా ప్రభుత్వానికి వెళ్తామని చెప్పిండు. ఓకే, రైట్. అలాగే మనతో పాటు వెల్లులకు సంబంధించిన తిరుపతి గారు కూడా ఉన్నారు. సో ఒకసారి వారి అంటే గ్రామ పంచాయతీకి సంబంధించి బిల్లులు కావచ్చు, అలాగే ఈ కరెంటు బిల్లులు కావచ్చు, దానిపై ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, అయితే ఈ కరెంటు బిల్లులకు సంబంధించి అంటే మీ గ్రామానికి ఒక 50 లక్షల పైన అని బిల్లు పెండింగ్లో ఉందని చెప్పేసి అంటారు. దాని విషయం మీద ఒకసారి మీరు చెప్పండి. అంటే గతంలో సర్పంచ్ దీపిన తర్వాత మాకు 50 లక్షల బిల్లు వచ్చింది. మొన్న ఒక గ్రామ పంచాయతీకి 50 లక్షల బిల్లు వచ్చింది. దాన్ని ఇప్పుడు 15% కట్టమంటారు. అంటే 8 లక్షల రూపాయల దాకా వస్తుంది. కానీ మా దగ్గర ఫండ్ బాగా లేదు. మొన్నడాక అసలు ఎక్కడి నుంచి డబ్బులు లేవు. మాకు వచ్చే ఆదాయం లేదు. జీతాలు వేయడానికి కష్టం ఉంది. ఇప్పుడు ఎందుకు వచ్చేది సీజన్, ఏది వర్షాకాలం కాబట్టి మొక్కు వేయాలి ఖచ్చితంగా. దోమల బిడద, ఈ శానిటేషన్ ఇవన్నీ వేయాలి కాబట్టి మా డబ్బులు లేవు. అందుకే మేము కట్టమని అనుకుంటున్నాం సర్పంచులందరం. గతంలో చేసిన అప్పు మేము కట్టలేము. ఎందుకంటే ఇప్పుడు వచ్చే నెల నుంచి మేము కడతాం. ఓకే, మీరు ఇప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చారు కదా, సో మరి ఏమని స్పందించారు? కలెక్టర్ పైకి పంపించాడు. నేను ప్రభుత్వానికి తెలుపుతాను, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఓకే, అలాగే మనతో పాటు కోనరావుపేటకు సంబంధించిన సర్పంచ్ గారు ఉన్నారు. సో ఒకసారి అడిగి తెలుసుకున్నాం. అన్న, చెప్పండి అన్న, మీ పేరు? గతంలో నా పేరు మార్గంగారెడ్డి, కోనరావుపేట సర్పంచ్. గతంలో 2 సంవత్సరాలు స్పెషల్ ఆఫీసర్ పాలన నడిచినప్పుడు మాకు మేము కొత్త ఎక్కినాక స్పెషల్ ఆఫీసర్ పాలనలో వాళ్ళు వచ్చిన డబ్బులు సగం వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మాకు ఇన్ని రోజులు మేము ఖర్చు చేసిన డబ్బులు మాకు అస్సలేవు, డబ్బులు కూడా లేవు. మేము కరెంటు బిల్లు మమ్మల్ని కట్టమంటే మేము ఏ విధంగా కడతాం? మీ గ్రామ పంచాయతీకి ఎంత వచ్చింది అసలు? మాకు టోటల్ 20 లక్షలు ఉన్నది. చిన్న విలేజ్, ఒక విలేజ్కి 20 గతం నుంచి టోటల్ 20,91,000 చిల్లర ఉన్నది ఇప్పటి వరకు. అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం నుంచి మేము మాకేమవుతుందంటే ఇప్పుడు ఇటు మేము గటేర్లు తీపిమ్మంటారా? మేము మొన్న కొత్త ఎక్కినప్పుడు జేబులకి వెళ్ళి పెట్టుకొని ప్రతి సర్పంచ్, మా తోటి సర్పంచ్లు అందరం ప్రతి గ్రామంలో మేము పెట్టుకున్నాం. ఇవాళ మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం, దేవుడు దయ చూపెట్టక మాకు వర్షాలు పడక మాకు ఇబ్బంది లేదు గటేర్లు ఈ దోమల నివారణకు. ఇప్పుడు డబ్బులు పెడదామంటే మాకు బ్లీచింగ్ పౌడర్ కానీ ప్లస్ పాగింగ్ కానీ ప్రతి ఒక్కదానికి ఇప్పుడు గడ్డేర్ల పైన గడ్డి మందుకు కానీ డబ్బులు లేవు. చిన్న అవసరాలకే డబ్బులు లేవు. ఇప్పుడు కరెంటు బిల్లు మొత్తం కట్టమంటే మేము ఏడికెళ్ళి కడతాం? జనరల్ ఫండ్ మేము ఎక్కి నుంచి వెళ్ళి సెక్రటరీలు అంటారు, మీరు ఎక్కి నుంచి వెళ్ళే మీకు వాస్తవంగా మీరు ఎక్కి నుంచి వెళ్ళే సర్పంచ్ సార్, మీరు ఎక్కి నుంచి వెళ్ళే మన ఇవి గరిపట్టీలు అవి మంచిగా వసూలు అవుతున్నాయి, మీ మీద నమ్మకంతో కడుతురు అంటారు. నమ్మకంతో కడుతురు, ఓకే, సంతోషం. కాకపోతే పెట్టిన డబ్బులు మేము వినియోగించుకోకపోతే మాకు ఆ డబ్బులు మాకెందుకు? ఆ గవర్నమెంట్ వేరే దానికి ఉపయోగించుకుంటే మాకెందుకు? మా జనరల్ ఫండ్ మేము మా గ్రామాల ద్వారా మేము ఖర్చు పెట్టుకొని మా ఊరిని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని మేము అనుకుంటున్నాం సార్.
అది కలెక్టర్ గారికి కూడా చెప్పినాం, పైకి తీసుకుపోతామన్నారు. ఏమన్నారు కలెక్టర్ గారు మరి? ఏదున్నా గవర్నమెంట్ పైకి తీసుకుపోతామని చెప్తున్నారు. దయచేసి మా మెట్పల్లి మండలం అని కాదు, రాష్ట్రం మొత్తాన్ని దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డి గారు దయచేసి మా సర్పంచుల తరపున మీరు దయచేసి జనరల్ ఫండ్ గురించి కానీ ఈ కరెంటు బిల్లులు మాపి దయచేసి చేయండి. 0 బిల్లులు చేస్తున్నారు సంతోషం. కాకపోతే మన జీపీ బిల్లులు కూడా, ఈ కరెంటు బిల్లులు అది కూడా గ్రామ ప్రజలే వినియోగించుకుంటున్నారు కాబట్టి దీన్ని కూడా మాపేయండి దయచేసి. జనరల్ ఫండ్ కూడా తొందరలోనే మాకు మా సర్పంచులు వాడుకునే విధంగా చర్యలు తీసుకోండి దయచేసి. ఇంతకుముందు బీఆర్ఎస్ పాలనలో సర్పంచులు చాలామంది ఉరివేసుకొని చనిపోయారు అన్నది అందరికీ తెలిసే రాష్ట్రం అంతటా. దయచేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము ఏ విధంగా బాధపడద్దు. మేము అందరం యువకులం ఉన్నాము, ప్రతి రాష్ట్రం మొత్తంలో యువకులం గెలిచినాము, మేము వర్క్ చేయడానికి ముందట ఉన్నాము. దయచేసి మాకున్న బాల్ని విడి చేసే అంత ఇది చేయకండి. దయచేసి మా జనరల్ ఫండ్ని వెంటనే ఇచ్చేయండి. ప్లస్ ఈ కరెంట్ బిల్లులు మాపేయండి దయచేసి. మేము గతంలో నేను సర్పంచ్ అయ్యకముందే జీపీ గ్రామ పంచాయతీ కట్టినాను, ఇప్పటికీ బిల్లు లేదు. అమ్మ ఆదర్శ పాఠశాలలో స్కూల్లో వర్క్ చేసిన, ఇప్పటికీ బిల్లు లేదు. దయచేసి ఈ బిల్లులు కూడా మాకు నేరుగా తొందర పంపిస్తే మా ఊర్లో గ్రామాలను అభివృద్ధి చేసి మేము మన గవర్నమెంట్ కూడా మంచి పేరు తెస్తామని కోరుకుంటున్నాను. ఓకే రైట్. అలాగే మనకు పెద్దపూర్కి సంబంధించిన సర్పంచ్ గారు ఉన్నారు. చెప్పండి అన్న మీ పేరు? నా పేరు జీవన్ రెడ్డి, పెద్దాపూర్ గ్రామం. ఓకే. ఇప్పుడు వర్షాలు పడతలేవు, వర్షాలు లేక ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. రైతులు కానీ పొలాలు ఎండిపోతున్నాయి, కనీసం నారుమల్లలో కూడా నీళ్లు లేవు. ఇంతకుముందు మనకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతల ద్వారా నీళ్ళు వస్తుండే. ఇప్పుడు ఆ కాళేశ్వరం 2 గేట్లు కూలిపోయినాయని ఒక దాంతో ఎత్తిపోతలం జరగడం లేదు. నిన్ననే పాలమూరు రంగారెడ్డి జిల్లాలో మోటార్ చాలు చేయడం, మంచిగా అక్కడ నీళ్లు పోయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ కన్నెపల్లి ప్రాజెక్ట్ నుంచి మన ప్రాజెక్టులకు నీళ్ళు నింపితే బాగుంటుంది, రైతులకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. పోయినసారి గవర్నమెంట్లో అన్నీ కన్నెపల్లి ప్రాజెక్టు ద్వారా పంపింగ్ ద్వారా నింపితే రైతులకు 10 సంవత్సరాల పాటు ఏ ఇబ్బంది లేకుండా జరిగింది. ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి దయచేసి రైతుల పక్షాన కొద్దిగా రైతులను చూసి పంపింగ్ ద్వారా వాటర్ నింపి రైతులను ఆదుకోగలరని మేము మనవి చేసుకుంటున్నాం. ఓకే. అలాగే మనకు సంబంధించిన కొండ్రికల్ల సర్పంచ్ గారు కూడా ఉన్నారు. సో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న మీ పేరు? కొండ్రికల్ల సర్పంచ్ గంట రాజేశ్వర్ నా పేరు. ఓకే. మాకున్న ప్రాబ్లం ఏందన్న అసలు మీ గ్రామ పంచాయతీ మేజర్ ప్రాబ్లం ఏంది అసలు? కరెంటు బిల్లుకి సంబంధించి మాకు ఇప్పుడు 19 లక్షల చిల్లర కరెంటు బిల్లు ఉంది. పాత బిల్లు మొత్తం పెండింగ్ బిల్లు అంతా 19 లక్షల చిల్లర కరెంటు బిల్లు కట్టాలంటే మాకు సంవత్సరంగా అది 5 సంవత్సరాల పాలనకు వచ్చే డబ్బులు కూడా మాకు సరిపోవు కట్టాలంటే. దీన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని కరెంటు బిల్లులు, గ్రామ పంచాయతీల కరెంటు బిల్లులు వెంటనే మాఫీ చేయాలి. అదేవిధంగా ఈ 7 నెలల నుంచి మేము గెలిచిన తర్వాత ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. ఏ గ్రామ పంచాయతీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికి ₹1 రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బుల నుంచి, 15th ఫైనాన్స్ నుంచి వచ్చిన డబ్బుల నుంచి, దాంట్లో నుంచి మల్టీపర్పస్ వర్కర్ జీతాలు ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళే చెప్పినారు, ట్రైనింగ్లో చెప్పినారు. వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు సర్క్యులర్ పంపిండు కలెక్టర్ సాబ్, ఇయ్యక తప్పదని చెప్పి ఒక 3 months జీతాలు కూడా ఇప్పించారు. అందరు నోరు మూసుకొని ఇచ్చినాం సంతకాలు పెట్టి. అంటే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినడం తప్ప మేము ప్రత్యేకంగా చేసే బాధ్యతలు. ఎక్కడికి పోయినా కానీ మమ్మల్ని ఏమంటారు, మీ విలేజ్కి మీరే సుప్రీం, మీరే బాస్ అంటారు. కాకపోతే మళ్ళీ వీళ్ళు మాకు లక్ష్మణ రేఖ పెట్టి దీన్ని దాటొద్దని చెప్తున్నారు. మరి ఎక్కడ మాకు అధికారం ఉందో మాకు అర్థమైతే లేదు, అయోమయంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని కరెంటు బిల్లులు వెంటనే మాఫీ చేయాలి. అలాగే జీపీలకు నిధులు కూడా విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఓకే రైట్. అలాగే చెర్లకొండాపూర్కు సంబంధించిన సర్పంచ్ బాస లాస్య ఆనంద్ గారు కూడా రావడం జరిగింది. సో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అన్న నా పేరు ఫస్ట్ లాస్య గారు రాలేరు. అవును. సో కారణం ఏంటి? ఏదైనా హెల్త్ ఇష్యూయా లేకపోతే? కొంచెం ఆమె విలేజ్లో అవైలబుల్ లేరు, అందువల్ల నేను వీళ్ళతో పాల్గొనడం జరిగింది. సరే అన్న పర్లేదు. సో మీ మేజర్ మీ గ్రామ పంచాయతీకి సంబంధించిన సమస్యలు ఏంటి? అవునన్నా, మా చిన్న గ్రామ పంచాయతీ అన్న, మాకు వచ్చేదే చిన్న అమౌంట్. దానికి ఇప్పుడు 11 లక్షల కరెంట్ బిల్లు ఉన్నాయన్న. 11 లక్షలు ఉన్నాయన్న. ఈ 11 లక్షలు సంవత్సరానికి 2 లక్షల చొప్పున మీరు పేమెంట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ మాకు నోటీస్ పంపితే అవి 5 సంవత్సరాల వరకు వాళ్ళకే కట్టాల్సి వస్తుంది అన్న. మళ్ళీ ఇంకో విషయం, ఇప్పుడు అన్న చెప్పినట్టు కేంద్రం నుంచి 15th ఫైనాన్స్ 16th ఫైనాన్స్ నుంచి ఫండ్ వస్తుంది. కేంద్రం నుంచి 60% వస్తే రాష్ట్రం నుంచి 40% రావాలని చెప్పారు. ఇప్పటికీ ₹1 కూడా 40% కాదు కదా, ₹1 కూడా రాలేదన్న. కానీ కరెంట్ బిల్లు కట్టమని అంటారు. కేంద్రం ఇస్తుంది పైసలు, రాష్ట్రం పైసలు తీసుకుంటుంది. మేము ఎప్పుడు అభివృద్ధి చేయాలన్నా?
ఇప్పుడు ఇదే 11 లక్షలు ఉంది 11 లక్షలు ఉంది. ఇప్పుడు ఎంత కట్టమంటారు? 1,80,000 రూపాయలు కట్టమంటారు అన్న. 1,80,000 రూపాయలు కట్టమంటారు. ఇప్పుడు మేము గెలిచి 6 నెలలు అవుతుందన్న. 6 నెలల్లో మేము చేసిన పనులు మీరు ఒకసారి విలేజ్కి అయితే చూపిస్తాం. ఒక 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం అన్న. ఇప్పటికే మొన్న 15th ఫైనాన్స్ ఒకటో విడతనో 2వ విడతలు ఇచ్చారన్న. 2 సంవత్సరాల పేమెంట్ రావాలా, అలాంటిది ఒక్కో విడతనో 2వ విడతలు ఇచ్చారు. ఇచ్చిన ఫండ్ కార్యదర్శులు, ట్రాక్టర్ రిపేర్లు అంటూ పాత బిల్లులే తీసుకున్నారన్న. ఇప్పటి వరకు మేము 1 రూపాయి తీసుకున్న దాఖలు లేవు. మళ్ళీ పెట్టినాం. మళ్ళీ ఇప్పుడు కరెంట్ బిల్లు కావాలంటారు. ఇప్పుడు 2 లక్షల రూపాయలు కరెంట్ బిల్లు కావాలన్నా. ఇప్పటికి మా మొత్తం బ్యాంక్ అకౌంట్ తీసుకొచ్చి చూపిస్తాం, 1 రూపాయి లేదు. ఎక్కడి నుంచి కడతారన్న? డెవలప్మెంట్ మీ గ్రామంలో అంత ఎంత ఉంటుంది జనాభా? 700 ఉంటారు అన్న. 700 ఉంటారు. ఓన్లీ 700 ఉంటారు. 10 లక్షల బిల్లు వచ్చిందన్న. రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. అది 0 బిల్లు, 200 యూనిట్లు ఫ్రీ అని. ఎవరి కోసం? ప్రజల కోసం. ఇప్పుడు మనం బోర్ వేసి వాటర్ ఇస్తున్నాం ఎవరి కోసం? ప్రజల కోసమే కదా. మరి దాన్ని కూడా ఫ్రీ చేస్తే ఇంకా బాగుంటుంది కదా, ప్రజలు గుర్తిస్తారు కదా అన్న. మీరు ఇట్లా ఇస్తారు, కేంద్రం రాష్ట్రం తీసుకుంటుందన్న, అభివృద్ధి జరుగుతలేదన్న. చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు సర్పంచులు. ఎందుకు గెలిచినాం రా భయ అనిపిస్తుంది. మళ్ళీ చేయాలన్నా కూడా భయం ఉందన్న. 24/7 పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక సర్పంచులు మాత్రమే అన్న. కలెక్టర్ కానీ, ఎంఆర్ఓలు కానీ, ఎంపీడీఓలు కానీ, వాళ్ళ ఏ అధికారి అయినా వాళ్ళ టైం చేసుకుని వెళ్తారు. కానీ 24/7 ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేసేవాళ్ళు ఓన్లీ సర్పంచ్ మాత్రమే అన్న. ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, సీఎంలు కాదు, కేంద్రం మంత్రులు కాదు, ఎవరు కాదన్న. ప్రజలకు అండగా ఉంటూ రాత్రిలో ఫోన్ చేసిన ఎన్ని టైంలో అందుబాటులో ఉండి ప్రజల సేవ కొరకే ప్రాణాలు తీసుకున్న సర్పంచులు ఉన్నారు. రోగాల పాలైన సర్పంచులు ఉన్నారన్న. ఏ టెన్షన్ లేని సర్పంచులు ఈ సర్పంచ్ గెలిచిన తర్వాత స్ట్రోకులు చనిపోతున్నారు అన్న. షుగర్లు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి, బిల్లులు రాక అవస్థలు అవుతుర్రు. ఫ్యామిలీ సరిగ్గా చూసుకోలేక, ఫ్యామిలీకి టైం ఇవ్వలేక, ప్రజల కోసం ఎన్ని తిప్పలు పడాలని తిప్పలు పడుతున్నా. మళ్ళీ ప్రభుత్వాలు కూడా సర్పంచ్లనే చిన్న చూపు చూస్తుందన్న. రాష్ట్రానికి సీఎం ఎట్లానో మన గ్రామానికి మనం అట్లా అని చెప్పేసి అంటారు. కానీ ఎక్కడ వస్తుందన్న? ఎక్కడుందన్న? కనీసం చెప్పుకోవడానికి లేదన్న. అంత దిగజారిపోతుంది గ్రామాల్లో అభివృద్ధి. ఇప్పుడు అన్న నిజం చెప్తున్నా, ప్రతి గ్రామంలో యువత వచ్చిందన్న సర్పంచ్గా. కొత్త జనరేషన్ వచ్చింది. వాళ్ళ దృష్టి ఒకటే, ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని. కానీ దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ మనకు ఫండ్ ఇస్తలేదు కదన్న, సహకరించాలి కదన్న. మేము రెడీ ఉన్నామన్నా చేయడానికి, మొత్తం గ్రామాల అభివృద్ధి చేయడానికి మేము అంతా రెడీ ఉన్నాం. మీరు కూడా సహకరించి మాకు నిధులు ఇచ్చి మాకు తోడుగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఇంకోటి మన రైతుల గురించి అన్న, ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసినాం. మన ఏది వరద కాలువ ఉందన్న, మాకు మాది రాజేశ్వరరావు దగ్గర పంప్ హౌస్ ఉంటుంది. కేసీఆర్ గారు ఇలాంటి గోజులు వస్తాయనే ముందు జాగ్రత్తతోటి పంప్ హౌజులు కట్టించారన్న. రివర్స్ పంపింగ్ తెచ్చుకోవచ్చు మనము. ఎప్పుడైనా వర్షాలు లేనప్పుడు కింది నుంచి పైకి కాదు, పై నుంచి కిందికి తెచ్చుకునే విధానాలు తెచ్చుకోవచ్చు అని పంప్ హౌజులు కట్టించారన్న కేసీఆర్ గారు. ఇప్పుడు అవి చాలు చేస్తే అది కూలిపోతుంది, ఇది కూలిపోతుంది అని ప్రజలను ఇబ్బంది పెడుతున్నా. రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి పోతాయన్న, రైతులను మాత్రం ఇబ్బంది పెట్టద్దన్న. ఇమ్మీడియట్గా రివర్స్ పంపింగ్ చాలు చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఏది వరద కాలువ చుట్టూ ఎన్నో ఎకరాల సాగుందన్న. ఈసారి కొంచెం ఇబ్బంది కలిగే ప్రాబ్లం ఉంది. వర్షాలు లేవు. వర్షాలు గెలిచినప్పుడు రంగనందన్ రావు గారు ఎంపీ గారు ఒక వీడియో రిలీజ్ చేశారన్న. ఏ గ్రామానికి ఎంత అమౌంట్ వస్తుంది, 15వ ఆర్థిక సంఘం నుంచి మనకు ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎంత వస్తుంది అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశాను. అప్పుడు నేను గెలిచిన తర్వాత చూసినామన్న వీడియోలో, నా అంచనా ప్రకారం అన్న 20 లక్షల రూపాయలు రావాలన్న. మా గ్రామానికి, మా చిన్న గ్రామానికి 20 లక్షల రూపాయలు రావాలి. కేంద్ర రాష్ట్రం కలిపి 15వ ఆర్థిక సంఘమి రాలేవన్న. అంతా కొడితే 3 లక్షల చిల్లరను 4 లక్షలు పడ్డాయి అన్న. అవి పాత బైకులకి వెళ్ళిపోయినాయి. ఇంకా అలాంటి 3 విడతలు రావాలంట అన్న. 6 నెలలు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు 15వ ఆర్థిక సంఘాన్ని రెడీ చేసిర్రు. ఇవే రాలేవు, అవి స్టార్ట్ చేసిర్రు. ఇంకా అవి ఎప్పుడు రావాలన్నా, మేము ఎప్పుడు అభివృద్ధి చేయాలన్నా. మళ్ళీ అలాగే మన సీఎం గారు సభలో ఏమని చెప్పారంటే, సర్పంచ్లకి పెద్ద గ్రామ పంచాయతీలకేమో 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకేమో 5 లక్షలు సొంత నిధులు సొంతంగా ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిండన్న. ఇప్పటికి 1 రూపాయి రాలేదన్న. ప్రజలు వీడియోలు చూసి సర్పంచ్లకు ఎంతో వస్తున్నాయి, ఎంతో తింటురు, ఏమి ఎత్తురు అని ఆలోచనలు ఉన్నారన్న. కానీ ఇక్కడ జరిగేది వాళ్ళకి తెలుస్తలేదు. మేము ఎంత బాధపడుతున్నాం, ఎంత ప్రయత్నిస్తున్నాం, ఎంత తిరుగుతున్నాం అని చెప్పేసి. దయచేసి నేను కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను సార్, రేవంత్ రెడ్డి గారు, మీరు మాకు తక్షణమే 15వ ఆర్థిక సంఘం నిధులు మరియు ఇంకోటి అన్న, మాది స్పెషల్ ఫండ్ గత 2-3 సంవత్సరాల నుంచి మేము గర్పట్టిగా వసూలు చేసి
డీడీ కడతామన్న అవి రిలీజ్ చేసుకోవడానికి లేదన్న ఛాన్సు. ఓన్లీ మేము చూసుకోవడానికే మాకు ఎంత ఉందంటే ఇన్ని ఉన్నాయని చెప్పే తప్ప దాన్ని తీసుకొని వాడుకోవడానికి లేదు. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మా స్పెషల్ ఫండ్ మాకు ఇచ్చి మా సొంతంగా మేము ఖర్చు పెట్టుకునే విధంగా మీరు అన్నారు, మీరు మాట ఇచ్చిర్రు, దాన్ని నెరవేర్చాలని చెప్పేసి మేము ఈ న్యూస్ పరంగా మేము కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. అలాగే మనకు వీళ్ళంతా గ్రామ సర్పంచులు వచ్చారు. సో వీళ్ళంతా మాట్లాడడం జరుగుతుంది. ఏంటంటే కాళేశ్వరం ఎత్తిపోతలకు సంబంధించిన విషయంపై కూడా వీళ్ళు కలెక్టరేట్లో అంటే కలెక్టర్ గారికి మాకు సాగునీటికి ఇబ్బంది జరుగుతూ ఉందని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సంబంధించిన ఫండ్స్ కూడా అసలు ఒక్క రూపాయి కూడా వస్తలేదు. మా బాధలు చూడండి. ఎందుకంటే గతంలో కూడా అంటే కొంతమంది చెప్తా ఉన్నారు, గతంలో అంటే సర్పంచులు చనిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మా పరిస్థితి కూడా అలానే వచ్చే అవకాశం ఉన్నది. సో దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ వీటిపై స్పందించి వీరికి నిధులు కానీ సో వీళ్ళకి డబ్బులు లేవు కనుక సో వీళ్ళకి విడుదల చేయాలని చెప్పేసి వీళ్ళు కోరుతూ ఉన్నారు. అలాగే కేంద్రంకి సంబంధించి కూడా డబ్బులు రావట్లేదని కూడా చెప్తా ఉన్నారు. సో ఆ ఫండ్ ఏదైతే ఉందో ఈ గ్రామ సర్పంచులకు ప్రతి ఫండ్ అంటే కరెంటు బిల్లుకు సంబంధించి కావచ్చు, ఊర్లే చిన్న చిన్న అవసరాలకు ఖచ్చితంగా డబ్బు అవసరం ఉంటుంది. అలాగే గరిపట్టి కట్టిన పైసలు కూడా ఆ డీడీ రూపంగా కట్టేసిన తర్వాత జస్ట్ వీళ్ళు చూసుకోవడానికే పరిమితం అవుతుంది తప్పితే అందులో నుంచి ఒక్క రూపాయి కూడా వాడుకోవడానికి వస్తలేదని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. సో ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. చూస్తూనే ఉండండి. అంతవరకు కెమెరామెన్ సంజీవ్తో తరి రాజశేఖర్, ఎల్పీ న్యూస్.